ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు కనుకనే ఇవాళ బీహార్లో జరిగినటువంటి ఎన్నికలలో ఇవాళ 243 స్థానాలుంటే 200 పైచిలుకు స్థానాలకి బీహార్ ప్రజలు ఇవాళ ఆశీర్వదించి పట్టం కట్టడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణంగా మా నరేంద్ర మోదీ పాలనపై నమ్మకం విశ్వాసంతో ప్రజలు అవకాశం ఇవ్వడం నిజంగా కూడా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ఇవాళ అనేక అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఓటు చోరని ఇంకోటని రాహుల్ గాంధీ అక్కడే అడ్డాపెట్టి 3-4 నెలలు అనేక అబద్ధపు అసత్యపు మాటలు చెప్పినా బీహార్ ప్రజలు వాస్తవాలని గ్రహించి న్యాయాన్ని ధర్మాన్ని అభివృద్ధిని ఇవాళ ప్రజలు గెలిపించిండ్రు. ఆ విశ్వాసం ప్రజల లోపల ఉండడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బాబుని చూసి బలుపనుకునేటువంటి పద్ధతి లోపల ఇవాళ కేవలం అబద్ధాలను మాత్రమే నమ్ముకొని ఎన్నికలలో పోయేటువంటి సంస్కృతి ఏదైతే కాంగ్రెస్ ఉన్నదో తప్పకుండా అది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ బీహార్లో వచ్చినటువంటి రిజల్టే రేపు 2028-29 ఎన్నికలలో తెలంగాణలో 100% వస్తుంది. మార్పు వచ్చింది, ఖచ్చితంగా మార్పు తెలంగాణలో కూడా ప్రజలు చూపెడతారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం గోదావరిఖని చౌరస్తాలో ఇవాళ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి మా కార్యకర్తలకి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో కొనసాగుతోంది. గత 12 సంవత్సరాలుగా దేశాన్ని బాధ్యత పరిపాలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మన యొక్క దేశం పేరు గతంలో చాలా వెనుకబడి ఉండేది. కానీ ఈరోజు ప్రపంచంలో అగ్రగామిగా ప్రపంచ అగ్రదేశాల్లో మనం కూడా ఒక దేశంగా వెలువడుతున్నాము. అన్ని విషయాల్లో ప్రపంచాన్ని కూడా మనం అన్ని విషయాల్లో ప్రభావితం చేయగలుగుతున్నాం. భారతదేశం అంటే ఒక చులకన చూసే భావించి ఈరోజు భారతదేశం లేకపోతే ప్రపంచ పటం అనేది సరిగా ఉండదనే ఒక భావన ఈరోజు సమాజంలో వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మనం పేరు ప్రఖ్యాతులు భారతీయ జనతా పార్టీ కానీ భారతదేశం కానీ జయిస్తోంది. ఇదే కొనసాగింపుగా ఈరోజు బీహార్లో కూడా మన భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చింది. దానికి రోజు కాంగ్రెస్ అనేది కన్మరు అవుతోంది. ఇలా వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు తర్వాత హేతువాదులు రకరకాల సంఘ వ్యతిరేక శక్తులు అంతా కలిసి కాంగ్రెస్కు మిగతా పక్షాల ప్రచారం చేసినా కూడా అవన్నీ తీర్చుకొని ఈరోజు ప్రజలందరి మద్దతుతో ఇలా బీహార్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా దేశమంతా కూడా ఇక భాజపా ప్రభుత్వం రావడమే తథ్యము. ప్రజలంతా కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇదే పొరవడి కొనసాగుతూ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ రామగుండంతో మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని బీజేపీ హస్తగతం చేసుకుందని